శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మకే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులలో 5వ రోజుకు వచ్చాం మనం. ఈ 5వ రోజున మహాలక్ష్మి అవతారం, అమ్మవారి దివ్యమైనటువంటి అవతారాలు మనం చెప్పుకుంటున్నాం. ఏ రోజుకు ఆ రోజు ఏ అవతారమో ఆ అవతారం వెనుక ఉన్నటువంటి భావం ఏమిటి, ఆ తల్లి ఆ రూపాన్ని ఎలా పొందింది, ఆ రూపము యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ విషయంలో ఈ రోజు ఎవరి అవతారం ఆ అమ్మవారు ధరించింది, ఆ రూపాన్ని అమ్మవారు ఎందువల్ల పొందింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. మహాలక్ష్మి అవతారం. ఈ మహాలక్ష్మి అనబడేటువంటిది అనేకములైన రూపములలో ఉన్నది. కేవలం మనం పొందేటువంటి ధనము, సంపద, డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాదు. ఒక మనిషి యొక్క జీవితం ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా అలా నెమ్మదిగా గజగమనం వలె సాగిపోవటం కూడా గొప్ప లక్ష్మీ విషయం. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే సాగుతుంది, లేకపోతే సాగదు. మహాలక్ష్మి కేవలం జీవితం నడవటమేనా, అతడు చూచేటువంటి వారికి కూడా చూడబడే విధంగా ఉండాలి. కనుక సౌందర్యము కూడా లక్ష్మి యొక్క స్వరూపమే. అతడు పొందవలసినటువంటి విద్య, ఆ విద్య యొక్క స్వరూపం కూడా అమ్మవారే. విద్యాలక్ష్మి అని మనం చెప్పుకుంటున్నాం. అష్టలక్ష్మి దేవాలయాలలో విద్యాలక్ష్మి. కేవలం విద్య అంటే అర్థం జ్ఞానాన్ని పొందటం. ఆ జ్ఞానము యొక్క స్వరూపం కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. కనుక జ్ఞానలక్ష్మి. మనిషి జీవితంలో అతడికి కావలసింది ఆహారం కావాలి. తింటే బ్రతుకుతాడు, లేకపోతే లేదు కదా. ఆ ఆహారాన్ని కూడా మనం అమ్మవారి స్వరూపంగానే చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏమన్నారంటే ధాన్య లక్ష్మి అన్నారు. మనకు ఆహారంగా ఉపయోగపడే ధాన్యం ఏదో ఆ ధాన్యం కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే, ధాన్యలక్ష్మి. అట్లాగే అతడు పొందినటువంటి కుటుంబం, భార్యను పొందాడు, ఆ భార్య కూడా లక్ష్మియే. ఆ భార్య ద్వారా సంతానాన్ని పొందాడు, సంతానం కూడా లక్ష్మియే. తాను చేసేటువంటి కర్మ యందు కీర్తి ప్రతిష్టలు పొందాడు, యశోలక్ష్మి అంటాం. కనుక అసలు లక్ష్మి కాని రూపం అంటూ ఏది లేదు. కనుక యావత్ ప్రపంచాన్ని మనం దృష్టిలో ఉంచుకొని దర్శించినట్లయితే ఆ ప్రపంచము యొక్క స్వరూపం అంతా కూడా ఏది ఏది ఏ ఏ వస్తువు మనలను ఆకర్షిస్తుందో, ఏ ఏ వస్తువు మనకి సుఖాన్ని కలిగిస్తుందో, ఏ ఏ వస్తువు మనకు సంతోషాన్ని ఇస్తుందో, ప్రతి వస్తువు ఆయా వస్తువులన్నీ కూడా ఎవరితో సమానము అంటే లక్ష్మీదేవితో సమానం. కనుకనే ఈరోజు మనం ఏం చేయాలి, ఆ లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని భావించి ఎప్పుడైతే ఆరాధన చేస్తామో ఆ అమ్మ యొక్క దివ్యానుగ్రహం చేత ఆ ఆరాధన ద్వారా మనం ఏది పొందాలి అనుకునే కోరికతో సంబంధం లేదు. ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం గనక కలిగినట్లయితే ఇంకా పొందలేనిది అంటూ లోకంలో ఏదీ లేదు. అటువంటి దివ్యమైనటువంటి అనుభూతి ఆ మహాలక్ష్మిది. మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకానొక రాజుగారు ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శనశాలలో ఒక బోర్డు పెట్టాడు. ఉచిత ప్రదర్శన అనేది మొదటి బోర్డు. దాని కింద ఇంకో బోర్డు పెట్టాడు.
ఎవరు వచ్చి చూడడానికి సిద్ధపడ్డారో వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఉన్నటువంటి ప్రదర్శనశాలలో ఉన్న బొమ్మలలో ఏదైనా ఒక బొమ్మ మీకు నచ్చిన దాన్ని మీరు తీసుకువెళ్ళవచ్చు అని పెట్టారు ఆ బోర్డులో. కనుక తండోపతండాలుగా వచ్చారు, ఉచితంగా తీసుకోవచ్చు కదా, పైసా కూడా కట్టవలసిన పని లేదు. అటువంటి స్థితిలో వస్తున్నారు, తీసుకుని వెళుతున్నారు. మళ్ళీ అటువంటి బొమ్మనే తయారు చేయించి ప్రదర్శనశాలలో పెడుతున్నారు. ఒక 18 ఏళ్ల పిల్ల ఆ ప్రదర్శనశాల చూడ్డానికి వచ్చింది. చూసింది, మెదలకుండా వెళుతుంది. ఆ మెదలకుండా వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రాజు చూశాడు ఆ పిల్లను. ఆ పిల్ల చేతిలో ఏ బొమ్మ లేదు. పిలిపించాడు. ఆ పిల్ల వచ్చింది. అమ్మా, నీకే బొమ్మలు నచ్చలేదా, ఎందుకు తీసుకెళ్ళటం లేదు అని అడిగాడు. అయ్యా, అన్ని బొమ్మలు బాగున్నాయి, కానీ మీరు తీసుకువెళ్ళమన్నది ఒక్క బొమ్మే. ఆ ఒక్క బొమ్మ నేను తీసుకువెళ్ళవచ్చు, కానీ అది ఉండగా నేనైనా నశించవచ్చు, నేను ఉండగా ఆ బొమ్మ అయినా నశించవచ్చు. ఏది లోకంలో శాశ్వతం కాదు కదా, అందుకే నేను స్వీకరించలేదు అని చెప్పింది. ఆహా, ఎంత గొప్ప ఆలోచన ఈ పిల్లది. కనుక ఆ పిల్లకు ఏదో ఒకటి మనం ఇవ్వకపోతే బాగుండదు అని ఆలోచించి, నీకేం కావాలో కోరుకోపోని, వేరేదేదైనా కోరుకో, నేను ఇస్తాను. వెంటనే ఆ పిల్ల ఏమన్నదంటే, రాజా, మిమ్ములను వివాహం చేసుకోవాలని ఉన్నది అన్నది. తప్పనిసరిగా అన్నాడు. అయ్యవారులను పిలిపించాడు, ముహూర్తం పెట్టించాడు, వివాహం చేసుకున్నాడు. వైభవంగా వివాహం జరిగింది. ఇప్పుడు ఆ పిల్ల మళ్ళీ రాజుగారితో అంటున్నది, రాజా, ఇత పూర్వం నన్ను అడిగిన ప్రశ్న మళ్ళీ ఒక్కసారి అడగండి అన్నది. రాజు అమాయకంగా అడిగాడు. పాపం, ఏ బొమ్మ నీకు నచ్చలేదా, ఎందుకు తీసుకువెళ్ళటం లేదు అని అడిగాడు. ఇప్పుడు నేను తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. ఎవరి ఇళ్లల్లోనూ ఇంత ప్రదర్శనశాల ఉండదు గనక వాళ్లకు నచ్చిన బొమ్మ తీసుకెళ్తున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ నేను తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. కారణం ఏమంటే, ఇంత ప్రదర్శనశాలకు అధికారి అయిన మీరే నావారు అయినప్పుడు నేను ఇంకా కోరుకోవలసింది ఏముంటుంది, కనుక నేను కోరుకోవలసిన పని లేదు అని ఆ పిల్ల చెప్పింది. అలాగే అన్నిటికీ కారణమైన, అన్ని రూపములు తానే అయిన ఆ మహాలక్ష్మిని ఒక్క రూపంతో మనం కనుక అర్చించినట్లయితే మనకు అనేకమైన సంపదలు కలుగుతాయి. ఆ లక్ష్మియే మనది అయినప్పుడు ఇంకా మనం వేరే కోరుకోవలసింది ఏముంటుంది? ధనలక్ష్మి ఆ తల్లియే, ధాన్యలక్ష్మి ఆ తల్లియే, సంతానలక్ష్మి ఆ తల్లియే, విద్యాలక్ష్మి ఆ తల్లియే, జ్ఞానలక్ష్మి ఆ తల్లియే, ధృతిలక్ష్మి ఆ తల్లియే, ధైర్యలక్ష్మి ఆ తల్లియే. కనుక మనం లోకంలో ఏవేవి పొందాలి అనుకుంటామో అవి అన్ని పొందడానికి ప్రత్యేకమైన ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క తల్లిని పూజించక్కర్లా. ఈ మహాలక్ష్మి అవతారాన్ని మనం ఈ దసరా నవరాత్రి ఉత్సవముల్లో గనక మనం పెట్టుకున్నట్లయితే, ఆ అవతారాన్ని గనక మనం అర్చించినట్లయితే సర్వ విధములైనటువంటి లక్ష్మీ స్వరూపములను మనం పొందగలుగుతాం. ధాన్యము, ధనము, ధైర్యము, సంతానము, కుటుంబము, ఇవన్నీ కూడా పరితృప్తిగా, పరిపూర్ణంగా మనం పొందేటువంటి దివ్యావకాశం. ఆ దివ్యావకాశాన్ని పురస్కరించుకుని చేసేటువంటిదే ఇదిగో ఈ మహాలక్ష్మి అవతార పూజ. అయితే ఈ పూజను మనం ఎలా చేసుకోవాలి? చాలా మంది అనేక రకాలుగా, లక్ష్మీదేవి గనుక ఆవిడ కేవలం ధనాన్ని ఆ కుండలో నుంచో పాత్రలో నుంచో కింద పడేట్టుగా ఉండేటువంటి ఫోటో అని, నిలబడిన ఫోటో గనక ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆవిడ వెళ్ళిపోతుంది అని, ఇట్లా అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సాక్షాత్తు ఉన్నటువంటి అమ్మవారు ఒక్కరే. ఆ ఉన్నటువంటి అమ్మవారే ఇప్పుడు లక్ష్మీ రూపంతో వచ్చింది. దేనికి వచ్చింది అంటే మనం కోరుకునేటువంటి కోరికలను తీర్చడానికే. అయితే
ఆ రూపంతోనే తీర్చవచ్చు కదా, ఈ అవతారాన్ని ఎందుకు పొందాలి అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. అమ్మవారి అవతారం అంటే కేవలం ఆ పాత్రను చేత్తో పట్టుకుని పాత్రలోంచి రూపాయి బిళ్ళలు కింద పడుతూ ఉంటే ఆవిడ మాత్రమే లక్ష్మి అనో, లేదు చేత్తో ధాన్యం పట్టుకుని నిలబడి ఉంటే ఆవిడ మాత్రమే లక్ష్మి అనో, లేదు ఓ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా ఉన్న రూపంతో కనబడితే ఆ తల్లియే సంతాన లక్ష్మియో అనో మనం భావించడం అనేటువంటిది పొరపాటు. ఆ విగ్రహంతో సంబంధం లేదు. నిగ్రహమైనటువంటి ఆలోచన కలిగి మనం సంపాదించినటువంటి ఈ ధనమే అమ్మవారి యొక్క స్వరూపం. మనము పంట పండించి ఇంటికి తెచ్చుకున్నటువంటి ధాన్యము యొక్క స్వరూపమే అమ్మవారి స్వరూపము. మనం పొందినటువంటి సంతానము యొక్క స్వరూపమే అమ్మవారి స్వరూపం. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం మహాలక్ష్మి అనే భావించి ఎప్పుడైతే దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు ఆ మహాలక్ష్మిని మనం సేవించినటువంటి దివ్యానుభూతిని పొందుతాం, దివ్యమైన అనుగ్రహాన్ని కూడా పొందుతాం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనం ఆ అనుగ్రహం మనకు పొందాలి అంటే ఈ వస్తువులన్నింటినీ కూడా మనం ఏమిగా భావించాలి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించాలి. ధాన్యము లక్ష్మియే, నీలో ఉన్నటువంటి ధైర్యము లక్ష్మియే, నీ సంతానము లక్ష్మియే, నీకు కలిగిన జ్ఞానము లక్ష్మియే, నీవు పొందుతున్నటువంటి విద్య కూడా లక్ష్మియే. కనుక ఎన్ని రూపములతో ఉన్నది, ఆయా రూపములనన్నిటినీ నీవు ఏమిగా భావించాలి అంటే మహాలక్ష్మిగా భావించాలి. ఆ భావన పొందటమే లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ఎప్పుడైతే ఆ భావంతో ఈ దసరా ఉత్సవాలలో ఈనాడు 5వ రోజున అమ్మవారిని మహాలక్ష్మిగా మనం అర్చిస్తామో అంత దివ్యమైనటువంటి స్థితిని మనం పొందుతాం. ఎక్కడి నుంచి అవతరించిందయ్యా ఈ తల్లి? ఇన్ని సంపదలు మనకు ఇవ్వడానికి కారణం ఏమిటయ్యా? ఎలా ఇవ్వగలుగుతుందని అంటే పెద్దలు 3 మార్గాలు చెప్పారండి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క విధానం మనకు అందాలి అంటే పెద్దలు మనకు చెప్పినటువంటి మార్గం 3 మార్గాలు. మొట్టమొదటి మార్గం ఏదయ్యా అంటే సముద్ర మథన సమయంలో అనేకములైనటువంటివి వచ్చినాయి. కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, విషము, ఇట్లా అనేకములైనటువంటివి వచ్చినాయి. ఆ అనేకములైనటువంటి వాటిల్లో ఆవిర్భవించినటువంటి అవతారమే లక్ష్మీదేవి అవతారం. ఆ లక్ష్మీదేవి సరాసరి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నది అంటే ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి అనేకములైనటువంటి దేవతామూర్తులను చూచింది. దేవతలు అక్కడే ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారు అక్కడే. కానీ ఆ తల్లికి ఎవరు నచ్చారో వారి హృదయ స్థానంలో వెళ్ళి కూర్చున్నది. ఎవరు నచ్చారు అంటే సాక్షాత్తు నారాయణుడు ఆమె కంటికి నచ్చాడు. ఆ కారణం చేత ఆవిడ అక్కడికి చేరుకున్నది. మనం ఇప్పుడు ఒక్కటి ఆలోచిద్దాం. లక్ష్మి అంటే మనం ఏమనుకున్నామంటే ధాన్యము లక్ష్మి యొక్క స్వరూపమే, ధనము లక్ష్మి యొక్క స్వరూపమే, నీ ఇల్లు లక్ష్మీ స్వరూపమే, గృహలక్ష్మి అంటున్నాం. నువ్వు ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగము కూడా లక్ష్మియే, నీకింత ధనాన్ని ఇస్తున్నది కనుక నువ్వు చేసేటువంటి ఉద్యోగం లక్ష్మీదేవి. అంతేకాదు దానివల్ల నీకు వచ్చేటువంటి ఫలితమైనటువంటి రూపాయలు, నోట్లు, ఏవైతే జీతం ఏదైతే ఉన్నదో ఆ జీతం కూడా లక్ష్మియే. నీవు చేసేటువంటి గానము లక్ష్మియే, నీవు మాట్లాడేటువంటి మాట లక్ష్మియే. అన్ని అమ్మవారి స్వరూపంతో ఉన్నాయి. కనుక ఆయా స్వరూపములను మనం ఏమిగా భావించాలి అంటే అమ్మవారుగానే భావించాలి. ఎప్పుడైతే ఆయా స్వరూపములనే అమ్మవారుగా లక్ష్మిగా భావించి అర్చన చేస్తావో నీకు అవన్నీ కూడా నీకు లభించేటువంటి అవకాశం ఉన్నది. నీవు వాటిని ఆధారంగా చేసుకోక వాటిని అన్నిటినీ కేవలం ఏదోగా భావిస్తూ
దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీమూర్తులు, లేకపోతే నీవు చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటివో, చిత్తరువు రూపంలో ఉన్నటువంటివో నీవు భావన చేస్తే నీకు కలిగే అనుగ్రహం కూడా ఎంతవరకు అంటే అంతవరకే. ఎంత చేసుకున్న వారికి అంత అనేటువంటిది లోకంలో ఒక నానుడి. కనుక నువ్వు ఏం చేసుకుంటున్నావు, ఎంత చేసుకుంటున్నావు అనేటువంటిది కూడా భావన చేయాలి. ఆ భావనను అనుసరించి నువ్వు ఎప్పుడైతే అన్నిటినీ అమ్మవారుగా భావిస్తావో ఆ అమ్మవారే నీ యందు కూడా ఉన్నది కనుక నిన్ను కాపాడుతుంది, నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. తన రూపమైనటువంటి ధాన్యమును గాని, ధనమును గాని, వస్త్రమును గాని, గూడు గాని, నీవు కట్టుకున్న ఇల్లు గాని, ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా ఉండేటట్లుగా చేస్తుంది. కనుక మన కంటికి కనబడిన ప్రతి వస్తువుని దైవంగా భావించి చూచుట అనబడేది ఏదైతే ఉన్నదో ఆ దైవంగా భావించి చూచేటువంటి దాన్నే ఆ అమ్మవారి స్వరూపము మహాలక్ష్మి అని చెబుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాం? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం. మొత్తము లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా ఆమెకు దాస్యం చేస్తున్న వాళ్ళు. కేవలం అమ్మవారు డబ్బే అనే ఆలోచన ఉన్నవారు కూడా ఆ అమ్మవారిని అర్చించాలి అన్నా కూడా భక్తి అనబడేటువంటి లక్ష్మి కావాలి. భక్తి అనబడేటువంటి లక్ష్మి లేకపోతే మనం ఆరాధించే అవకాశం లేదు, అర్చించే అవకాశం లేదు. కనుక ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, ఆయా వస్తువులను, ఆయా వ్యవస్థలను, వీటిని అన్నిటినీ కూడా మనం ఏ భావనతో అర్చన చెయ్యాలి అంటే లక్ష్మి అనేటువంటి భావనతోనే అర్చన చెయ్యాలి. ఆ లక్ష్మి అనేటువంటి భావనయే ఇక్కడ మహాలక్ష్మిగా అవతరిస్తున్నది. కనుక ఇవాళ రోజున మనం మహాలక్ష్మిగా అవతరించినట్లయితే ఆ అవతారాన్ని చూచుకుని మనం ఏం పొందాలి? ధనము ఇక్కడే ఉన్నది, ధాన్యం ఇక్కడే ఉన్నది, సంతానము అమ్మవద్దనే ఉన్నది, ధైర్యము అమ్మవద్దనే ఉన్నది. కనుక ఉన్న రూపములు, ఆయా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ యొక్క రూపంలోనే ఉన్నాయి అనేటువంటి భావన మనకి ఎప్పుడైతే కలుగుతుందో కలిగే ఆనందం వేరు, అనుభూతి వేరు. ఆ విధంగా మనం పొందగలుగుతాం. అటువంటి దివ్యత్వాన్ని అమ్మవారు అందిస్తున్నది. కనుకనే వీటినన్నిటినీ కలిపి మనము లక్ష్మి అని పిలిచాం. వ్యాస పద్మాసనస్థ విపుల ఘటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖజితై స్నాపిత హేమకుంభై నిత్యం సా మమ పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. నిత్యము నా ఎంట నివసించి ఉండవమ్మా, అనేకములైనటువంటి సంపదలను నాకు కలుగజేయవమ్మా. మనం ప్రార్థిస్తున్నాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. ఆ పాల సముద్రం నుంచి మథనము వల్ల వచ్చినటువంటి దానవు నీవు. శ్రీరంగధామ ఈశ్వరీం. ఆ శ్రీరంగధామమునకు అధికారి అయినటువంటిది. అందువల్ల నేను పూజిస్తున్నానమ్మా. శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం. లోకంలో, ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతల యొక్క భార్యలు కూడా, ఆయా దేవతల యొక్క జన్మనిచ్చిన తల్లులు కూడా, ఆయా దేవతల యొక్క బంధుగణము కూడా ఏదైతే ఉన్నదో మొత్తం అందరూ కూడా ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే నిన్నే ఆరాధిస్తున్నారు. సర్వమాంగళ్యయుక్త. సర్వమంగళములు దేని వల్ల కలుగుతాయి అంటే ఇదిగో వీటన్నిటి వల్ల కలుగుతాయి. ఈ 12 విషయముల వల్ల కలుగుతాయండి. ఆ దివ్యత్వాన్ని మనం అందరం పొందగలుగుతాం. అటువంటి దివ్యత్వాన్ని మీ అందరూ కూడా ఆనందంగా పొందవలసిందిగా కోరుకుంటూ ఆ మహాలక్ష్మిని పరిపూర్ణంగా అర్చించవలసిందిగా భావన చేస్తూ సర్వ విషయములను కోరుకుంటూ మీకు నేను అందజేస్తున్నా. కారణం ఏమంటే ప్రతి వస్తువు లక్ష్మీదేవి అని కదా మనం చెప్పుకున్నది.
మానవుడికి కావలసింది కేవలం ఆ ఒక్క వస్తువు మాత్రమే కాదు, ఈ ఒక్క వస్తువు మాత్రమే కాదు, లోకంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ అవసరంతో ఏ కోరిక కలుగుతుందో చెప్పలేం. కనుకనే ఆయా వస్తువులన్నిటినీ మనం ఏ లోపము లేకుండా పొందాలి అంటే కేవలం ఏం చేయాలంటే మహాలక్ష్మి ఆరాధన. ఆ కారణం చేతనే మహాలక్ష్మి అని చెప్పుకున్నాం ఆ తల్లిని. ఆ మహాలక్ష్మీదేవిని ఎప్పుడైతే మనం అర్చన చేయగలుగుతామో దివ్యత్వాన్ని పొందుతాం. అందుకనే యాస పద్మాసనస్థ, ఏ తల్లి అయితే పద్మమునే ఆసనముగా చేసుకుని కూర్చుని ఉన్నదో విపుల కటితటి పద్మపత్రాయతక్ష, విపులమైనటువంటి విశాలమైనటువంటి కటిస్థలమును పొంది ఉన్నది. సామాన్యమైనటువంటి యోగంతో లేదు ఆ తల్లి. ఆ కటితటిని ఎందుకు చెప్పారు అంటే అమ్మవారి యొక్క కటితటి సామాన్యమైనటువంటిది. ఏమిటా తత్వం దేని వల్ల కలిగింది అంటే ఆ కుండలిని శక్తి యొక్క రూపమే అమ్మవారు. అమ్మవారు ప్రయాణం చేసి అన్ని చక్రములను ఛేదించుకుని కేవలం ఆధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఆవిడ కేవలం ఊరికే తనంతట తాను ప్రయాణం చేసిందా? ఇడా పింగళ అనేటువంటి నాడీ మండలముల యొక్క సహకారం చేతనే వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి అమ్మవారు ఎంతగా సేవ చేసిందా గురుసేవ అక్కడ ఆ కుండలిని రూపంలో. అక్కడి నుంచి సహస్రారం చేరింది. ఆ సహస్రారములో బిందు స్థానమునకు ఎప్పుడైతే చేరుకుంటుందో అమృతం స్రవిస్తుంది. ఆ వచ్చినటువంటి అమృతాన్ని మనం ఎప్పుడైతే గ్రోలగలుగుతామో, ఆ అమృతాన్ని సేవించగలుగుతామో కేవలం భగవద్భావన చేత సేవించాలి. తీర్థం ఇవ్వండి అని మనం ఆ గుళ్ళో ఉన్న అర్చక స్వామికి చెబుతాం. ఆ తీర్థం ఇస్తూ ఉంటారు, అది కొంత కింద పడుతూనే ఉంటుంది. ఆ తీర్థాన్ని తీసుకునేటప్పుడు అని శబ్దం చేసి మరీ తీసుకుంటాం. శబ్దము చేశామా మరుజన్మలో రాక్షసులమై పుడతాము అని శాస్త్రవచనం. కనుక తీర్థం తీసుకునేటప్పుడు శబ్దం కాకూడదు. పెదవులకు మాత్రమే చెయ్యి అంటాలి గాని పళ్ళకు అంటరాదు. ఆ లోపలికి వెళ్ళాలి ఆ తీర్థం. ఎప్పుడైతే ఆ తీర్థాన్ని సేవిస్తావో వెంటనే కలిగేటువంటిది భగవద్ అనుగ్రహం. సామాన్యమైన నీళ్లు అనుకున్నాం అనుకోండి, మనం భగవద్ అనుగ్రహాన్ని పొందే అవకాశం లేదు. తీర్థం తీసుకున్నాం కనుక మనకి ఇప్పుడు ఆనందంగా ఉన్నది అనిపిస్తుంది. అది తీర్థము అనుకున్నప్పుడు మాత్రమే ఆనందంగా అనిపిస్తుంది. ఏవో నీళ్లు తాగుతున్నావు, చెంచా నీళ్లు తాగుతుంది, దాహం తీర్చుకున్నాం, నాలుగు తడుపుకున్నాం అని అనుకునేటువంటి వాళ్ళకి అనుగ్రహం కలిగే అవకాశం లేదు. కనుకనే ప్రతి వస్తువును ఏ విధంగా భావించాలి అంటే మహాలక్ష్మిగా భావించాలి. ఆ మహాలక్ష్మి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రతి వస్తువులోనూ దర్శించగలిగితే ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి అని భావిస్తూ ఈ రోజున మనం ఆ మహాలక్ష్మీదేవిని ఇప్పుడు చెప్పుకున్నాం. కేవలం కూర్చునో నిలబడు ఆ తల్లి చేతిలో ఒక పాత్ర తీసుకుని ఆ ఒలకపోస్తున్నటువంటి రూపాయి బిళ్ళల చిత్తరువులో ఉన్నటువంటి లక్ష్మీదేవి అనుకునే ఆవిడ మాత్రమే లక్ష్మీదేవి కాదు. సకల వస్తువులు మనకు ఏవి ఉపయోగపడుతున్నాయో అవన్నీ సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపమే. మనం కూర్చున్నామంటే కూర్చునేటువంటి కుర్చీ ఉన్నది, ఆ కుర్చీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ స్వరూపం వల్లనే కూర్చున్న వాళ్ళను కింద పడకుండా చూస్తున్నది ఆ తల్లి. కనుక ఉపయోగించుకునే ప్రతి వస్తువుని అమ్మవారుగా ఎప్పుడైతే భావిస్తామో ఆ అమ్మవారి రూపమే లక్ష్మీ స్వరూపం అని వాటినన్నిటినీ కూడా సంపదలుగానే మనం భావిస్తూ ఈ రోజున మహాలక్ష్మిని పరిపూర్ణంగా అర్చించుకున్నాం. ఆ లక్ష్మి యొక్క స్వరూపాలను తెలుసుకున్నాం. వాటినన్నిటినీ కూడా అందరూ ఈ శ్రవణం చేసిన వారందరూ కూడా లక్ష్మీ స్వరూపంగానే భావించి ఆయా వస్తువులను కాపాడుకుంటూ అమ్మవారి ధ్యానం చేస్తూ దివ్యమైన ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం
శతం. సర్వం శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య చరణారవిందార్పణమస్తు.